నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 37వ పేజీలో ఉన్న పొడుపు విడుపు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చేయండి: వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటి ప్రశ్న చూడండమ్మా. పాఠంలోని చిత్రాలలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. పాఠంలోని మొదటి చిత్రంలో మామయ్య దినపత్రిక చదువుతున్నాడు. గిరి చందమామ పుస్తకంలో కథలను చదువుకుంటున్నాడు. రెండవ చిత్రంలో సూరి, సీతి, వెంకి మంచంపై కూర్చుని పొడుపు కథలు చెప్పుకుంటున్నారు. మూడవ చిత్రంలో సూరి అడిగిన పొడుపు కథకు సమాధానమైనటువంటి ముగ్గును ఒక పాప వేస్తున్నట్టుగా ఉన్నది. నాలుగవ చిత్రంలో సీత అడిగిన పొడుపు కథకు సమాధానమైనటువంటి ద్రాక్ష గుత్తి బొమ్మ ఉన్నది. ఐదవ చిత్రంలో వెంకి అడిగిన పొడుపు కథకు సమాధానం అయినటువంటి అరటి పండును ఒక కోతి తింటున్నట్టుగా ఉన్నది. ఆరవ చిత్రంలో పిల్లలు ఉన్నారు. వారు వరుసలో నిలబడి గొలుసుకట్టు ఆటను ఆడుతున్నట్లుగా ఉన్నది. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. రెండవ ప్రశ్న చూడండమ్మా. ఈ పాఠంలోని సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో, దేని గురించి జరిగాయో చెప్పండి. ఈ పాఠంలోని సంభాషణలు సూరి, సీతి, వెంకీల మధ్య జరిగాయి. వీరు పొడుపు కథల గురించి, గొలుసుకట్టు ఆటను గురించి మాట్లాడుకున్నారు. మూడవ ప్రశ్న. మీ పెద్దల దగ్గర పొడుపు కథలు ఎప్పుడైనా విన్నారా? అవేమిటో మీకు తెలిసినవి చెప్పండి. జవాబు: మేము మా పెద్దల దగ్గర పొడుపు కథలు విన్నాము. కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు. దీని సమాధానం కళ్ళు. తల్లి గరగర, తండ్రి పీచు పీచు, బిడ్డలు మాణిక్యాలు. పనసపండు. అమ్మ అన్నప్పుడు కలుస్తాయి, నాన్న అన్నప్పుడు విడిపోతాయి. ఏమిటవి? పెదవులు. ఈ విధంగా చెప్తే మీరు సరిపోతుందమ్మా. నాలుగవ ప్రశ్న. పాఠంలో అరటిపండు, జామపండు లాంటి పండ్లు వచ్చాయి. మీకు ఏ పండ్లంటే ఇష్టమో చెప్పండి. మాకు మామిడి పండ్లు, సీతాఫలాలు, కమలా ఫలాలు, ద్రాక్ష పండ్లు మొదలగు పండ్లంటే ఇష్టం. మీరు ఇక్కడ ఏవో ఒక పళ్ళు పేర్లు చెప్పచ్చమ్మా. ఈ విధంగా మీరు సమాధానాలు చెప్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా. చదవడం, వ్యక్తపరచడం. చూడండి. పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరితో అన్నారో రాయండి. ఏమడుగుతున్నారమ్మా ఇక్కడ? కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఆ వాక్యాలు ఎవరితో అన్నారో మీరు రాయవలసి ఉంటుంది. మొదటి వాక్యం చూడండమ్మా. ఎప్పుడో కదలేనా, ఇంకేమైనా చెప్పు. జవాబు: సీతి సూరితో అన్నది. రెండవది: సరే మొదలుపెట్టు. జవాబు: సూరి సీతితో అన్నది. మూడవది: ఉల్లిపాయ కదూ. జవాబు: వెంకి సీతితో అన్నది. నాలుగవది: ఓహో, నోరు నుయ్యన్నమాట. జవాబు: సీతి సూరితో అన్నది. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. నుండి చూడండమ్మా. కింది కథను చదవండి. పొడుపుకు విడుపు చెప్పండి. కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరింది. దారిలో కుందేలుకు దాహం వేసింది. నీటిని వెతుకుతూ వాగు చేరింది. నీరు తాగబోయింది. ఇంతలో ఒక పులి వచ్చింది. ఆగు, ఈ వాగు నాది. నువ్వు నీళ్లు తాగాలంటే నా ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. చెప్పలేకపోతే నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అంది. కుందేలు సరే అంది. కింద ఈ కథనిచ్చాడమ్మా. ఈ కథ చదివి పొడుపుకు విడుపు చెప్పమని అడుగుతున్నారు. మొదటి చూడండమ్మా. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు. చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏమిటది అని పులి కుందేల్ని అడిగింది. పుస్తకం అని కుందేలు సమాధానం చెప్పింది. రెండవది: చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగ నుండు. ఏమిటది అని పులి అడిగింది. కొబ్బరికాయ అని కుందేలు సమాధానం చెప్పింది.
మూడవది పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక ఏమిటది అని పులి కుందేలుని అడిగింది. నాలుక అని కుందేలు సమాధానం చెప్పింది. నాలుగవది అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,00,00,000 పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు ఏమిటది అని పులి కుందేలుని అడిగింది. అప్పుడు కుందేలు ఈ విధంగా సమాధానం చెప్పింది. ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు. ఇలా పులి అడిగిన అన్ని ప్రశ్నలకు కుందేలు జవాబులు చెప్పింది. హాయిగా నీరు తాగి వెళ్ళిపోయింది. కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారమ్మా, వాటికి మిమ్మల్ని సమాధానాలు రాయమని అడుగుతున్నారు. మొదటి ప్రశ్న, కుందేలు ఎక్కడికి బయలుదేరింది? జవాబు, కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరింది. రెండో ప్రశ్న, కుందేలు వాగు దగ్గరకు ఎందుకు వెళ్ళింది? జవాబు, కుందేలు నీటిని వెతుకుతూ వాగు దగ్గరకు వెళ్ళింది. మూడో ప్రశ్న, పై కథలో పూర్ణ విరామానికి ముందున్న పదాలు రాయండి. అంటే ఫుల్ స్టాప్ కి ముందు ఉన్న పదాలు రాయమని అడుగుతున్నారమ్మా. జవాబు, ఒకటవది బయలుదేరింది, రెండవది వేసింది, మూడవది చేరింది, నాలుగవది తాగబోయింది, ఐదవది వచ్చింది, ఆరవది చెప్పాలి, ఏడవది అంది, ఎనిమిదవది అంది. ఇవి మీరు అక్కడ రాస్తే సరిపోతుంది. నాలుగో ప్రశ్న చూడండి అమ్మా. పై కథలో ద్విత్వాక్షరాలున్న పదాలు రాయండి. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లును ఒత్తుగా ఇచ్చిన పదాలు. జవాబు, నక్క, వచ్చింది, నువ్వు, నీళ్లు, చెప్పాలి, చెప్పలేకపోతే, నిన్ను. ఈ 7 పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, పదజాలం అని ఉంది. చూడండమ్మా, పాఠంలో ఆకలి, రోకలి వంటి ప్రాసపదాలు ఉన్నాయి కదా, అలాంటివే మరికొన్ని కింది పట్టికల్లో రాయండి. ప్రాస పదాలని రాయమంటున్నారమ్మా ఇక్కడ. మొదటిది వాళ్లే ఇచ్చారు చూడండి, గెలుపు, తెలుపు. అలాగే మిగిలిన 7 మిమ్మల్ని రాయమంటున్నారు. రెండవది బరువు, కరువు. మూడవది తెలుగు, మెలుగు. నాలుగవది హారము, గారము. ఐదవది చినుకు, కినుకు. ఆరవది పెరుగు, మెరుగు. ఏడవది పలుకు, బలుకు. ఎనిమిదవది చిలక, పిలక. ఈ విధంగా మీరు ప్రాసపదాలు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది వరుసలలో సంబంధం లేని పదాన్ని గుర్తించి దానికి 0 చుట్టండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా. ప్రతి వరుసలో ఒక సంబంధం లేని పదం ఉంటుంది. దాన్ని గుర్తించి దాని చుట్టూ 0ను గీయాలి. ఉదాహరణ చూడండమ్మా. ఒకటవది పుస్తకం, పెన్సిల్, బలపం, జామ పండు. ఇందులో జామ పండు అనేది సంబంధం లేని పదం కాబట్టి దానికి 0 చుట్టాడు. అలాగే మిగతా వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించి దానికి 0 చుట్టమని చెప్తున్నారు. రెండవది చూడండమ్మా, చింతపండు, బొప్పాయి పండు, దానిమ్మ పండు, అరటి పండు. చింతపండు, ఈ 3 బొప్పాయి పండు, దానిమ్మ పండు, అరటి పండు అనేవి తినేటువంటి పళ్ళు. చింతపండు కాదు కదమ్మా, 0 చుడితే సరిపోతుంది. మూడవది చూడండి, రామచిలుక, ఏనుగు, పిచ్చుక, నెమలి. రామచిలుక, పిచ్చుక, నెమలి అనేవి పక్షులు, ఏనుగు జంతువు కాబట్టి ఏనుగుకు 0 చుడితే సరిపోతుంది. నాలుగవది ఆవు, మేక, ఎద్దు, బాతు. ఇందులో బాతు, ఆవు, మేక, ఎద్దు అనేవి జంతువులు కదమ్మా. ఐదవది బెండకాయ, తోటకూర, గోంగూర, పాలకూర. ఇందులో బెండకాయ, మిగతా 3 ఆకుకూరలు. ఆరవది వేప చెట్టు, మర్రి చెట్టు, బచ్చలి తీగ, రావి చెట్టు. ఇందులో బచ్చలి తీగ, మిగతా 3 ఏమో చెట్లమ్మా. ఈ విధంగా మీరు గుర్తిస్తే సరిపోతుంది. చూడండమ్మా, కింది ఆధారాలను బట్టి లూతో అంతమయ్యే పదాలు రాయండి. అలాంటివి మరికొన్ని తయారు చేయండి. లూతో అంతమయ్యేటువంటి పదాలను ఇక్కడ రాయమంటున్నాడు.
మొదటిది వినడానికి ఉపయోగపడేవి. చెవులు. లు వాళ్ళే ఇచ్చారు కాబట్టి చే ఉ అన్నది మీరు రాస్తే సరిపోతుందమ్మా. రెండవది నిద్రలో వచ్చేవి. కలలు. కళ అని మీరు రాస్తే సరిపోతుందమ్మా. మూడవది వేసవిలో వచ్చేవి. ఎండలు. ఎండ అని మీరు రాస్తే సరిపోతుందమ్మా. నాలుగవది పక్షులకు ఉండేవి. రెక్కలు. రెక్క అని మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఐదవది పిల్లలకు ఇష్టమైనవి. ఆటలు. ఆట అని మీరు రాస్తే సరిపోతుందమ్మా. 6, 7 మిమ్మల్ని పొడిగించి రాయమన్నాడు. ఆరవది కాళ్లకు వేసుకునేవి. చెప్పులు. చెప్పు అని మీరు రాస్తే సరిపోతుంది. అలాగే 7వది పెండిలో వేసే స్వీటు. లడ్డూలు. ఈ విధంగా మీరు ఏవైనా 2 రాయాలమ్మా అక్కడ లూతో అంతమయ్యేవి. తర్వాత చూడండి అమ్మా, స్వీయ రచన అనుంది. చూడండి, కింది ఆధారాలతో నీటి వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి. కింద కొన్ని ఆధారాలు ఇచ్చారు చూడండి. చెట్లు, పంటలు, దాహం, బట్టలు, పాత్రలు. వీటి ఆధారంగా నీటి వల్ల కలిగే ప్రయోజనాలు రాయమని చెప్తున్నారమ్మా. మొదటి చూడండి అమ్మా, నీరు పంటలు పండటానికి ఉపయోగపడుతుంది. రెండవది నీరు అన్ని జీవుల దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది. మూడవది నీరు బట్టలు ఉతకడానికి ఉపయోగపడుతుంది. నాలుగవది నీరు పాత్రలు కడుగుటకు ఉపయోగపడుతుంది. 5 నీరు చెట్లు పెరగటానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, ఈ పాఠంలో సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో రాయండి. జవాబు, ఈ పాఠంలో సంభాషణలు సూరి, సీతి, వెంకీల మధ్య జరిగాయి. రెండవ ప్రశ్న, ఈ పాఠంలో పిల్లలు వేటిని గురించి మాట్లాడుకున్నారు. జవాబు, ఈ పాఠంలో పిల్లలు పొడుపు కథలు, గొలుసుకట్టు ఆటల గురించి మాట్లాడుకున్నారు. మూడవది, మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయండి. జవాబు, కాళ్ళు చేతులు ఉన్న నడవలేనిది. కుర్చీ. అంగుళం గదిలో 60 మంది నివాసం. అగ్గిపెట్టె. అడుగులున్న కాళ్ళు లేనిది. గజం బద్ద. అరిచి గోల పెట్టే రాళ్ళు. కీచురాళ్ళు. ఊరంతా తిరిగి మూలన కూర్చునేవి. చెప్పులు. ఈ విధంగా ఏవైనా పొడుపు కథలు మీరు రాయొచ్చమ్మా. నాలుగవది, ఈ పాఠంలో పిల్లలు పొడుపు కథలు, గొలుసుకట్టు ఆటలు ఆడారు కదా, మీరు ఏ ఏ ఆటలు ఆడతారో రాయండి. జవాబు, మేము క్రికెట్, బంతాట, చదరంగం, దాగుడు మూతలు మొదలైన ఆటలు ఆడతాము. ఈ ప్రశ్న జవాబులన్నీ కూడా నోట్స్లో ఇచ్చానమ్మా, మీరు అక్కడ చూసి రాయొచ్చు. తర్వాత చూడండమ్మా, సృజనాత్మకత అనుంది. కింది ఆధారాలతో పొడుపు కథలను తయారు చేయండి. 4 కాళ్ల జంతువును, తియ్యటి పాలు ఇస్తాను, అంబా అంబా అంటాను, ఎవరిని నేనెవరిని. ఆవు. అలాగే మిగిలిన 3 కూడా మిమ్మల్ని రాయమంటున్నారమ్మా. పండ్లలో రాజును నేను, తీయగా ఉంటాను నేను, డాష్ డాష్ డాష్, ఎవరిని నేనెవరిని అని ఇచ్చారు కదమ్మా. అది మామిడి పండు. పచ్చ పచ్చగా ఉంటాను అని మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. అందరికీ మామను నేను, ఆకాశంలో, అక్కడి నుంచి మిమ్మల్ని పొడిగించి రాయమన్నాడమ్మా. ఉంటాను నేను, రాత్రిపూట మాత్రమే వస్తాను, ఎవరిని నేనెవరిని. చందమామ. అక్కడ గాలిపటం మీకు ఇచ్చేశాడమ్మా, దానికి సంబంధించిన పొడుపు కథను మిమ్మల్ని రాయమంటున్నాడు. ఆకాశంలో ఎగురుతాను కానీ పక్షిని కాదు, తోక ఉంటుంది కానీ జంతువును కాదు, ఎవరిని నేనెవరిని. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ప్రశంస అనుంది చూడండమ్మా. మీరు మీ స్నేహితులు కలిసి పొడుపు కథలు, గొలుసుకట్టు ఆట ఆడండి. బాగా ఆడిన వారిని అభినందించండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? మీ స్నేహితులతో కలిసి పొడుపు కథలు, గొలుసుకట్టు ఆట ఆడమని చెప్తున్నారు. బాగా ఆడిన వాళ్ళని ప్రశంసించమని లేదా అభినందించమని చెప్తున్నారు. ప్రాజెక్టు పని అని ఉంది చూడండమ్మా. పాఠంలో పొడుపు కథలు విన్నారు కదా, అలాంటి మరికొన్ని పొడుపు కథలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? పాఠంలో లాంటి పొడుపు కథల్ని మరికొన్నిటిని
మీరు సేకరించి ఒక చార్ట్ మీద రాసి తరగతి గదిలో పెట్టమని చెప్తున్నారు. భాషాంశాలు అని ఉంది చూడండి అమ్మా. చూడండి, కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలు గమనించండి. మొదటి చూడండి అమ్మా. శ్రీను, గణపతి, రాజు బజారుకు వెళ్ళారు. రెండవది, రవి పెన్ను, పుస్తకము, పెన్సిలు కొన్నాడు. మూడవది, జామ చెట్టుపై రామచిలుక, పావురము వాలాయి. పై వాక్యాలలో గీత గీసిన పదాలు మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు తెలియజేస్తున్నాయి కదా. ఇలా పేర్లను తెలియజేసే పదాలను నామవాచకాలు అంటారు. ఇలాగా వస్తువుల పేర్లు గాని, మనుషుల పేర్లు గాని, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, ఊళ్ళ పేర్లు, కట్టడాల పేర్లు, ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అని అంటాము. చూడండమ్మా, కింది పట్టికలో మీకు తెలిసిన మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు రాయండి. కింద ఒక పట్టిక ఇచ్చాడమ్మా. ఆ పట్టికలో మీకు తెలిసిన మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు రాయమని చెప్తున్నాడు. మనుషుల పేర్లు: అంజలి, లక్ష్మి, సీత, రాము, గోపాల్, గీత, కృష్ణ, లావణ్య. అలాగే జంతువుల పేర్లు: కుక్క, పిల్లి, పులి, నక్క, సింహం, ఏనుగు, ఆవు, మేక. పక్షుల పేర్లు: నెమలి, చిలుక, పిచ్చుక, కోకిల, కాకి, కోడి, గద్ద, పావురం. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.